ప్రజలందరికీ నమస్కారం. అయితే ఈ రాజకీయ నాయకులను ఒక విషయం అడగదలుచుకున్నాను నేను. మీరు ప్రతి పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి పోవటానికి మీకు మనసు ఎలా ఒప్పుతది నాకు అర్థం కాదు గానీ, రాజకీయ నాయకులు ఏ పార్టీలో గెలిచినా గానీ 5 సంవత్సరాలు అందులోనే ఉండాలి. ఇట్లాంటి చట్టాలు మీరు ఎందుకు తీసుకొత్తలేరు? ఒక పార్టీలో గెలుస్తారు, ఇంకో పార్టీలోకి పోతారు. దాంట్లో ఏదో ఆహ్, ప్రజా సేవ చేత్తాం, ఇండ్లుండి చేయరాని సేవ అందులో చేత్తామని చెప్పి మీరు ఇట్లా మారుస్తారు. మీరు ఇట్లనే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంపు, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంపు, ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి జంప్ చేసుకుంటూ పోతా ఉంటే, మరి ఈ పేద వాళ్ళ పిల్లలు, వీళ్ళు చదువుకున్న పిల్లలు, వీళ్ళకు ఈ రాజకీయాలు అవసరం లేదు, వీళ్ళని రానియ్యరా మీరు? మీరు ఒక పార్టీలో గెలిచి, గెలిచి మీకు నచ్చనప్పుడు రాజకీయ సన్యాసం తీసుకోవాలి. అంతే తప్ప ఈ పేదవాళ్ళకి మీరు ఎప్పుడు ఇస్తారు? ఈ ఈ రాజ్యం ఏలే అధికారం, రాజ్యాధికారం ఈ పేదవాళ్ళకు అవసరం లేదా? చదువుకునే పిల్లలు ఏ కులమని కానీ, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా కానీ కొత్త వాళ్ళకి ఇయ్యరు కదా ఛాన్సు. మీరు ఎప్పుడు తాతల ముత్తాతలప్పటి నుంచి మీరు ప్రతి పార్టీలో మీరే ఉంటే మరిగా మాకెప్పుడు మాలాంటి వాళ్ళకు, మాలాంటి పిల్లలకు, మా పిల్లలకు, వీళ్ళు చదువుకున్న పిల్లలు ఎంతో మేధావులు ఉన్నారు, వీళ్ళకి ఇయ్యరా? రాజకీయాలకు వీళ్ళకి ఛాన్సులు ఇయ్యరా? మీరు ఏ పార్టీ అయినా మీరు తీసుకున్నప్పుడు కూడా చాలా తప్పు. ఇప్పుడు ఒక పార్టీలో 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చేసిన తర్వాత, పెద్ద మనుషులు అయిన తర్వాత, 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకునేది మీ పార్టీలకు. ఇట్లాంటి చట్టాలు మీకు, ఈ చట్టాలను ధిక్కరించే అధికారం మీకు లేదా? ప్రతి పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచి అదే పార్టీలో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చేసినా సేవ అందులోనే చేయాలి. తర్వాత ఒకవేళ నీకు చెయ్యొద్దు, నేను పార్టీలో ఉండద్దు అనుకున్నప్పుడు పార్టీ నుంచి రాజకీయ సన్యాసమే తీసుకోవాలి. ఏ పార్టీ కూడా ఇంకో పార్టీ తీసుకోవద్దు. ఒక పార్టీలో చేయనండి అంటే అదే పార్టీలో ఉండాలి, జీవితాంతం ఉండాలనుకుంటూ ఉండాలి, లేదంటే సీదా రాజకీయ సన్యాసమే తీసుకోవాలి. ఇట్లాంటి చట్టాలు తీసుకురావాలి. ఏం చట్టాలు చేస్తారో అర్థం లేని చట్టాలు. చట్టాలు అనేది అందరికీ ఉపయోగపడే చట్టం కావాలి. ప్రజలకు ఏం చట్టాలు తీసుకొస్తురు? ఏమున్న పథకాలు లేని ఏదేదో మీకు తోచిన పథకాలు, ప్రజలను అడిగి పథకాలు తీసుకురండి. ప్రజలకు ఏం అవసరం అట్లాంటి చట్టాలు తీసుకురండి. ప్రజలకు ఇప్పుడు వ్యవసాయం చేసుకునే రైతులు ఉన్నారు, వాళ్ళకు భూములు ఇయ్యురి. ఒక భూమి లేని వాళ్ళకు ఒక 5 ఎకరాలు, ఒక 3 ఎకరాలు ఒక భూమి, వ్యవసాయ భూమి ఇయ్యురి. చదువుకున్న వాళ్ళకు జాబులు. ఇప్పుడు ఏదైతే ఒక గ్రామంలో ఒక ఫ్యాక్టరీ కావాలంటే ఇప్పుడు యూరియా కొరత ఏర్పడుతుంది. ఆ యూరియా కొరత ఏర్పడకుండా అట్లాంటి ఫ్యాక్టరీలు తీసుకురాలేరా మీరు? ఈ తెలంగాణ లోపల తీసుకొచ్చి ఈ యూరియా కొరత లేకుండా చేయొచ్చు కదా. ఇట్లాంటివి చేయకుండా మీకు ఏదో తోచిన పనులు చేసుకుంటా, ఏదో ఫ్రీ బస్సు పెట్టుకుంటా, జనాలను ఆగం చేసుకుంటా ఇట్లాంటివి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవైతే ఉంటాయో అవి తీసుకురండి. ప్రజలకు అసలు ఏ పార్టీ వచ్చినా ఎప్పుడు ఇన్ని 78 సంవత్సరాల నుంచి ఎన్ని పార్టీలు వచ్చినా ప్రజల బతుకులు మాత్రం మారడం లేదు, ఇంతవరకు మారడం లేదు. ఏదేదో పథకాలు తీసుకొస్తున్నారు, అవి కొంత మటుకు ఉపయోగపడుతున్నాయి, కొంత మటుకు ఉపయోగపడతలేవు. ఆ పథకాలు, కొన్ని పథకాలు తీసుకొస్తే ప్రజలు జీవితాంతం బతికే పథకాలు కావాలి. చూడు, ఇప్పుడు ఈ మస్కట్ గల్ఫ్ లోపల కొన్ని జీవితాలు ఆగమైపోతున్నాయి. కొంతమంది 5,000, 10,000 ఒక్కొక్కసారి, కొందరు మంచిగా తిని మంచిగా తాగి తిని చేయాలంటే జీతాలు సరిపోతలేవు, డబ్బులు మొత్తం ఇక్కడనే అయిపోతున్నాయి. మీ మన తెలంగాణలో ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు ఏకమై ఏదైనా పథకాలు తీసుకొస్తే, ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకొస్తే ఈ గల్పులో ఉండకుండా అక్కడనే బతకచ్చు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు తలుచుకుంటే దాదాపు ఇక్కడ ఈ గల్పు లోపల ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి పనిచేసేంత మన దగ్గర అన్ని ఖనిజాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తుర్రో, ఇంత పంట పండుతుంది, ఇంత వేస్తుర్రు ఈ రాజకీయ నాయకులు, ఎక్కడికి ఈ పైసా తీసుకెళ్తుర్రో, ఎవరికైతే సరైన ఫలాలు అంతలేవు. సరైన ఫలాలు అందక ప్రతిరోజు ధర్నాలు, స్ట్రైకులు, ఓ రోజు ఉద్యోగస్తులు, ఓ రోజు ఆటో డ్రైవర్లు, ఓ రోజు కార్మికులు అన్నట్టు ప్రతిరోజు ధర్నాలే. ప్రతిరోజులు ఇట్లా ధర్నాలు చేసుకుంటా ధర్నాలు లేని ప్రభుత్వం ఏదైనా ఉందా? ఏ పార్టీ అయినా తీసుకొచ్చిన రోజులు ఉన్నాయా? ప్రతి పార్టీ, ఏ పార్టీ వచ్చినా ధర్నాలు, స్ట్రైకులు, ఇవే బతుకులు ఆగం చేసే. చదువుకున్న పిల్లలు ధర్నాల మోసపోయి కేసులు అయ్యి బలైపోతున్నారు. వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి రాజకీయ నాయకులు. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మీరు తప్పుకొని కొత్త పిల్లలకు అవకాశం ఇవ్వండి.
చదువుకున్న పిల్లలు ఎంతోమంది చాలా మేధావులు ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని రాజకీయాలకు తీసుకురండి. మీ పెద్ద పెద్ద మనుషులంతా మీ చాలా ఏళ్ళ నుంచి 50-60 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు తప్పుకొని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, యువకులకు.